హలో ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూడండి. కొత్త ఆవకాయ పెట్టామండి మేము. ఫస్ట్ ముక్కలన్నింటినీ కడిగి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ముక్కలు కొట్టుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి పొడి క్లాత్తో. తుడుచుకొని పీచు ఏదన్నా ఉంటే ఆ పైన పొట్టు తీసుకున్న తర్వాత అసలు అవి ఎన్ని కేజీలు అయ్యాయి అని కొలుచుకోవాలండి. మేమైతే మానిక ఉందని మానికతో కొలుచుకున్నాము. మొత్తం 2.5 మానికలు అయ్యాయండి మావైతే ముక్కలు. అంటే 5 కేజీల లెక్క. అవన్నీ ఒక టబ్లో, ప్లాస్టిక్ టబ్లో వేసి అందులో ఎల్లిపాయ రెబ్బలు వేయాలండి. ఎల్లిపాయ రెబ్బలు ఒలిచి వేసిన తర్వాత ఆవపిండి వేయాలి. ఆవపిండి వచ్చేసేసి మానికి ఒక గిద్ద వేసుకోవాలండి. అది మన ఇష్టం. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటే గుజ్జు ఎక్కువ కావాలంటే గుజ్జు ఎక్కువ కావాలంటే కేజీకి గిద్దన్నర వేసుకోవచ్చండి. లేకపోతే కేజీకి ఒక గిద్ద ఆవపిండి అయితే వేసుకోవచ్చు. ఆవపిండి అయితే మన ఇష్టం అండి, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఉప్పు కారం మెయిన్. ఉప్పు కారం వచ్చేసేసి 1 కేజీకి 1 గిద్దన్నర వేసుకోవాలి. ఆ కొలతను బట్టి ఎన్ని కేజీలు అయితే అన్ని గిద్దన్నరలు వేసుకోవచ్చు అండి. ఆవపిండి. మెంతుపిండి అయితే అది కేజీకి 1 టీ స్పూన్ చొప్పున మనం వేసుకోవచ్చు అండి. చిన్న టీ స్పూన్కి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మెంతుపిండి అయితే మొత్తం కలిపి కూడా ఒక 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు అలా వేసుకుంటామండి పచ్చడి మొత్తానికి కలిపి. ఉప్పు కారం వచ్చేసేసి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కేజీకి గిద్దన్నర. ఉప్పు అంతే, కారం అంతే. ఎన్ని కేజీలు అయితే అన్ని గిద్దన్నరలు వేసుకోవాలండి. గిద్ద 1/2 గిద్ద అది లెక్క. ఆ టబ్లోనే మళ్ళీ శుభ్రంగా ఫస్ట్ వచ్చేసేసి ఉప్పు కలపాలండి. ఆ ముక్కలకు ఉప్పు అంతా పట్టిన తర్వాత ఆవపిండిని వేసుకోవాలి. ఆవపిండి, ఎల్లిపాయలు అవన్నీ కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టేసేయాలి. ఆ ఉప్పు మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మనం కారం యాడ్ చేయాలి. కారం మొత్తం కలిపి ఆ తర్వాత అందులో నూనె మన ఇష్టం అండి. ఎంత నూనె కొంతమంది అయితే నూనె ఎక్కువ తింటారు, కొంతమంది నూనె తక్కువ తింటారు నార్మల్గా. దాన్ని బట్టి మనం నూనె మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. అలానే కలిపి శుభ్రంగా బాగా ముక్కకి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి, ఎల్లిపాయలు మొత్తం కలుపుకోవాలండి. అందులోనే కొన్ని ఎర్రశనగలు వేస్తారు ఫ్రెండ్స్, ఒక గుప్పెడు, ఎందుకంటే కలర్ మారకుండా ఉండడం కోసం. ఈ విధంగా పెట్టుకోండి. ఆవకాయ అయితే సంవత్సరం మొత్తం నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా. బాగా కలుపుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఆ తర్వాత జాడీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఈ విధంగా ఈ పద్ధతిలో పెట్టుకోండి. కొలతలు